నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాకు మరో దారి లేదు. డీకే ఆసక్తికరమైన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి తెలంగాణకు మరణ శాసనం రాశారు. హరీష్ రావు ఫైర్. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెరదించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం సిద్ధరామయ్యకు బాసటగా నిలుస్తారని, తనకు మరో దారి లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెంగళూరు నుంచి బయలుదేరారు. 2 రోజుల పాటు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా అలాగే కొత్తగా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేయనున్నారు. 1000 మంది దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్ కలెక్షన్లు సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. ఆపై శాంతిపురం మండలం తుమ్షిలోని ఏపీ మోడల్ స్కూల్ వద్ద బహిరంగ సభకు హాజరవుతారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలుండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇంకో పక్క ఇప్పుడే మీరు చూశారు 130 ఆటోలు వచ్చాయి. 130 ఆటోల్ని ట్రైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు. అదే మరి పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తారు. మీరు ప్లాస్టిక్ వాడతారు, పేపర్ వాడతారు, గ్లాస్ వాడతారు. అవన్నీ లేకుంటే ఓసారి వేస్ట్ ఇది ఉంటుంది, స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తాం. అదే సర్క్యులర్ ఎకానమీ. ఏది తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు, కరెంటు ఉత్పత్తి చేస్తారు, లేకపోతే కాంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేసుకుంటాం. దీనిపైన మీ అందరికి నేను హామీ ఇచ్చేది, 1 నెల లోపల మీ ఇంటికి నేరుగా వచ్చి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీలు పంపిస్తారు. దీనివల్ల కాడాకు కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడే చెప్పాడు మా కాడా స్పెషల్ ఆఫీసర్. నగరంలోని బంజారాహిల్స్లో ఏఐజీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగర ప్రజలకు 2వ అతిపెద్ద హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు డాక్టర్ నాగేశ్వరరెడ్డిని అభినందించారు. హైదరాబాద్, తెలంగాణకు నాగేశ్వరరెడ్డి గొప్ప పేరు తీసుకొచ్చారని, ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చిందని తెలిపారు. నాగేశ్వరరెడ్డి భారతరత్నకు అర్హులన్నారు. ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 66 దేశాల నుంచి పేషెంట్స్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సకు వస్తున్నారని, ఇది గర్వకారణమని ఆయన అన్నారు. We wanted to show our quality of life, our quality of health. సో అందుకోసమని వాళ్ళని స్పెసిఫిక్ సర్టెన్ ఏరియాస్లో హైదరాబాద్లో ఉండే చార్మినార్ దగ్గర ఉండే మన షాపింగ్ మాల్స్ అనుకోండి, మన చారిత్రాత్మకమైన మన కట్టడాలు కావచ్చు, లేకపోతే మన టెంపుల్ హిస్టరీని, మన టెంపుల్స్ హెరిటేజ్ హిస్టరీని, రామప్ప టెంపుల్ కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఏఐజీ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు చూపించినామంటే ప్రపంచ దేశాలతో న్యూయార్క్, టోక్యో లాంటి నగరాలు, సౌత్ కొరియాతో మేము పోటీ పడగలుగుతున్నాం, జపాన్తో మేము కాంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పడానికి, వాళ్ళందరికీ అర్థం కావడానికే వాళ్ళందరినీ వీటన్నిటికీ చెప్పడం జరిగింది. ఫైనల్ కాంపిటీషన్స్లో నాకు తెలిసి 1, 2, 3లో ఎవరో ఒకరు రెఫర్ చేసింది. సెకండ్ విన్నర్ షీ హెస్ కోటెడ్ ఏఐజీ గురించి. అక్కడ కాంపిటీషన్లో సెకండ్ వచ్చిన మిస్ వరల్డ్ 2 ఏఐజీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా ఇది మన హైదరాబాద్ నగరానికే ఒక గౌరవం. ఈరోజు ఏఐజీ హాస్పిటల్ గౌరవం కాదు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంత గొప్ప హాస్పిటల్ ఉన్నది అని గుర్తించడం, ప్రపంచ దేశాలందరికీ తెలిసేట్టుగా వాళ్ళు చెప్పడం వల్ల మన నగరం యొక్క ప్రతిష్ట పెరిగింది. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి
కార్పొరేట్ సెక్టర్లనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా ఈ వైద్య సహాయాన్ని అందించాలని మోర్ దాన్ 100 years హిస్టరీ ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలను ఎదుర్కొంటుంది అని చెప్పి గుర్తించి గోషా మహల్లో 30 ఎకరాలలో 2700 బెడ్స్తోని దాదాపుగా 3000 కోట్లతోని ఈరోజు నూతనంగా ఉస్మానియా హాస్పిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం, పనులు ప్రారంభించినాం. ఇది పేదలకు వైద్యాన్ని అందించడే కాదు, చదువుకునే విద్యార్థులకు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించడంతో వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్గా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లపై అసెంబ్లీ చర్చకు తాము రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బనకచెర్లపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తామన్నారు. ఇవాళ బుధవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బనకచెర్లపై చర్చ జరుగుతున్నప్పుడు తమ మైక్ కట్ చేయకూడదని కోరారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, సీఎం హోదాలను రేవంత్ రెడ్డికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటే ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. జూలై 6, 2024 నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? జూలై 6, 2024 రేవంత్ చంద్రబాబు కలిసిండ్రు. సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా, బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండ్రు. జూలై 6, 2024 ఏమో రేవంత్ రెడ్డి, సెప్టెంబర్ 13, 2024 ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసిండ్రు. మీరు కలవంగానే లైన్ చూడండి. ఫస్ట్ రేవంత్ కలిసిండు, సెకండ్ ఈయన పోయి రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా వేయించిండు బెజవాడకు. ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్ నెలలో మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ నెలలో 80,000 కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశారు. నవంబర్లోటి, డిసెంబర్లోటి. అయితే ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి నాకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ళ లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను? అంటే బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏనాడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 63,156 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 875.2 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 164.7 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి 35,315 క్యూసెక్ల సాగర్ విడుదల చేశారు. పోలీసులకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వెంట తీసుకొని టీ న్యూస్ ఛానల్ లోపల వీడియోలు తీయించారు. ఇంత దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థను మేము ఎప్పుడూ చూడలేదు. మాపై బురద చెల్లాలనుకుంటే వాళ్ళకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు. టీ న్యూస్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. ఇతను మా మనిషే కాబట్టి రికార్డు చేస్తున్నాడు అన్నారు. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళని అడిగితే ఆయన ఎవరైనా అడిగితే మాకు తెలియదు అంటున్నారు. బయటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒక టీవీ ఆర్గనైజేషన్, ఒక మీడియా ఆర్గనైజేషన్లోకి బయటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి రికార్డింగ్ చేయించేసి బయట బురద జల్లే కార్యక్రమం కోసం ఆ వీడియోలను వాడుకుంటున్నారు. పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే బురద జల్లాలనుకుంటున్నారో ఆ బురద జల్లాలనుకునే వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయి ఈరోజు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వాళ్ళనందరినీ తీసుకొని వచ్చేసి ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొని వచ్చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులతోటి వీడియో రికార్డింగ్ చేపించి ఆ వీడియో రికార్డింగ్ ని సోషల్ మీడియా గ్రూప్స్ లో పంపించి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీ న్యూస్ లో పనిచేసే ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని అవమానపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పోలీసు వ్యవస్థని మనం ఎప్పుడూ చూడలేదు. రాబోయే రోజుల్లో మేము చెప్తున్నాం. మేము ఏసీపీ గారికి ప్రొటెస్ట్ చేసినాం. సిఐ రాజు నాయక్ గారి దగ్గర ప్రొటెస్ట్ చేసినాం. ఎవరు ఆయన, ఎందుకు ఆయన ఏమనంటే ఇప్పుడు సిఐ రాజు నాయక్ ఎవరైతే ఆయనని వెంట పెట్టుకొని వచ్చిండ్రో ఆయన మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. ఆయన వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వచ్చిండ్రు. పోలీసులు గాంధీ భవన్ నుంచి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు గాంధీ భవన్ నుంచి వచ్చే ఆదేశాలతో పనిచేస్తున్నట్టుగా అనిపించింది. లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉండే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము పోలీసులకు చెప్పినాం. మేము ఇన్వెస్టిగేషన్ కు కోఆపరేట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినాం. నిన్న కూడా కోఆపరేట్ చేసినాం. ఈ రోజు కూడా కోఆపరేట్ చేసినాం. కానీ ఈ రకంగా దుర్మార్గంగా ఇన్వెస్టిగేషన్ అని పేరు చెప్పి రికార్డ్ చేసిన వీడియోస్ అన్నింటినీ బయటికి పంపించి పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మేము దీనిపైన చట్టపరంగా ముందుకు వెళ్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మా దగ్గర చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చంద్రబాబు కోవట్లు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టర్లు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు. ఆ కోవట్ల ఇళ్లకు నల్లా కలెక్షన్లు, కరెంటు కలెక్షన్లు కట్ చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్లి బనకచెర్లను ఆపమని అడుక్కుంటారు. ఈ ఆంధ్రోళకు మంచి చెప్తే వినారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చర్చల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ లో వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్లా కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి. నాకు మరో దారి లేదు. డీకే ఆసక్తికరమైన వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి తెలంగాణకు మరణ శాసనం రాశారు. హరీష్ రావు ఫైర్. కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.